శివాజీ గారు అన్న మాటలకి అనసూయ గారు రియాక్ట్ అయిన విధానానికి ఎంతైనా తేడా ఉందా? నేను కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను దీని మీద. శివాజీ గారు మాట్లాడిన 2 విషయాల గురించి మేము రాంగ్ అన్నాం తప్ప ఆయనంతా మాట్లాడేసింది ఇది కరెక్ట్ కాదు అలా ఇలా మేము అనలేదు. నేను అన్నది ఏంటంటే వేసుకున్న వాళ్ళకి బుద్ధి ఉండాలా, అలాగే ఒక అమ్మాయి తన పని చేసుకోవడానికంటే ప్రమోషన్ చేసుకోవడానికి వచ్చిన అమ్మాయిని అలా చేయడం, తాకడం, లాగడం ఇలాంటి చేయకూడదు అనేది ఒక మినిమం కామన్ సెన్స్ అని లాగిన వాళ్ళ బుద్ధి లేని వాళ్ళని కూడా తిట్టాల్సింది. శివాజీ గారు మీరు డ్రెస్సులు అలా వేయకూడదు, మీరు ఇక్కడికి వేస్తారు పద్ధతిగా సాంప్రదాయంగా ఉండాలి బయటకు వచ్చినప్పుడు అంటే ఒకటి శివాజీ గారు నేను అనేది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ప్లేస్కి వెళ్తున్నాం, దాని తక్కువ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి అనేది మినిమం కామన్ సెన్స్ వేసుకున్న వాళ్ళకు ఉండాలి. మనం అక్కడ ఒక అమ్మాయి ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, మనం అలా చేయవచ్చా లేదా అనేది ఏమంటారు, మన ఒక సామెత ఉంటుంది చూడండి, కుక్క తోక వంకరే. మనం ఎంత దాన్ని పెట్టి లాగినా సరే అది వంకరే. అంటే ఇప్పుడు ఒక్కళ్ళు తప్పు చేస్తే అందరికీ వస్తుంది ఆ గుంపులో, ఓకేనా? ఇప్పుడు ఎవడో చేసిన ఈ పనికి ఇప్పుడు హీరోయిన్లైనా అబ్బాయిలైనా ఫ్యాన్స్ తరపు వెళ్ళినా వాళ్ళందరూ ఇప్పుడు బ్లేమ్ పడాల్సి వస్తుంది. ముందు తాకినోడు వాడంత మూర్ఖుడు, వాడంత చెత్త మనిషి లేనని మనం వదిలేయాలి, ఓకేనా? మీరు అన్న దాంట్లో తప్పేం లేదు, 2 మాటలు రాంగు, దాన్ని మీరు క్షమాపణ చెప్పారు, ఓకే. కానీ దీన్నే బాగా పాయింట్అవుట్ చేసి ఒక అందమైన ఒక యువరాణిలో 2 వచ్చారు చూడండి, చిన్మయ్య గారు, ఆమె గురించి మాట్లాడదాం బేసిక్గా మనం, ఓకేనా? తాళి లేకపోయినా పర్లేదు, ఓకేనా? తాళి వేసుకుంటేనే పెళ్ళి అవ్వాలి భర్త అనేది ఏం లేదు అనేది ఆమె అభిప్రాయం. ఇప్పుడు అనసూయ గారికి వస్తే ఈమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు ఆమె ఎందుకు తడుపుకుంటుందో అర్థం కావట్లేదు బేసిక్గా. ఆమె అనలేదు కదా. ఇప్పుడు అక్కడ యాంకర్ ఉంది, ఆ ప్రమోషన్ దగ్గర యాంకర్ మీ చీర బాగుంది అన్నారు, దాన్ని అర్జున్ ఆయన పేరేంది సీరియల్ యాక్టర్ అర్జున్, ఆయన కూడా ఈరోజు మీరు బాగున్నారు, కాంట్రవర్షియల్ కాదంటే చేసింది అదే భయ్యా నువ్వు చేసిందిలే. కానీ ఈమె మాట్లాడిన కొన్ని మాటలు అనుసరిగాలు చేతగానితనం, దమ్ముండాలి, రాజ్యాంగంలో ఉందా అంటే మన తెలుగు సాంప్రదాయంగా మనం చీర కట్టు బొట్టు ఉండాలనేది మనం ఎప్పటి నుంచో పూర్వపురాతన కాలం నుంచి వచ్చేది. బట్ దాంట్లో మనం ఫ్యాషన్ అని ఒకటి ఇంక్లూడ్ చేసేసి మనం నచ్చినట్టు వేసుకుంటున్నారు, దాన్ని మీ ఎవరు జడ్జి పెట్టట్లేదు. బట్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మా, మనం వెళ్ళిన పని, అక్కడ వెళ్ళే ప్లేసు, దానికి తగ్గట్టు డ్రెస్సులు వేసుకోమని ఆయన చెప్పింది. ఈమెకి సంస్కారం లేదు. మరి ఈమె కొన్ని ఫొటోస్ చూసిర్రా మీరు, దాన్ని ఏఐగా క్రియేట్ చేసిర్రు అంటున్నారు. వాళ్ళకి పిచ్చా మీ మీద? ఈమె హీరోయిన్, ఆమె ఫ్యాషన్స్ అన్ని ఫ్యాషన్ ఉంటే పోయే. ఈమె చెప్పేది ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు నా ఫ్యాన్స్ కానీ మా బాయ్ బెస్టీసా, బాయ్ గర్ల్ ఫ్రెండా, ఇంకెవరు గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్యామిలీ, నా భర్త స్ట్రాంగు, నాకు తెలుసు నేను ఎలా చూసుకోవాలంటే నువ్వు ఎలా అయినా ఉండు, మేము కాదనట్లేదు. ఆయన 2 మాటలకి ఆయన క్షమాపణ చెప్పినప్పుడు వదిలేయాలి. మీరు దాన్ని లాగి తీగ లాగేదాగా లాగుతున్నారు. ముందు ఆయన ఎలా, ఇప్పుడు మీరు ఈ మాట్లాడిన చూడు, ఆయన ఎలా అనాల్సింది తెలుసా? ఒకటి, వేసుకున్న వాళ్ళకి సిగ్గుండాలి, ఓకేనా? మీకు బుద్ధి లేదు, ఇవి ఇంకొంచెం గట్టిగా మాట్లాడుంటే బాగుండేది. ఆయన అక్కడ మర్చిపోయింది ఏంటంటే పాపం ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ సాయి పల్లవి గారిని లాగారంటే, సార్ సాయి పల్లవి కూడా వణికిపోయింది, షివరైపోయింది మేడం. తెలుసా ఆ విషయం మీకు? బహుశా మీకు తెలియదు అనుకుంటా ఆ విషయం. కట్టుబడుతూనే ఉండే అమ్మాయే, బట్ మందం మీద పడేలోపు ఆ షివరైపోయిందంట, ఓకేనా? ఇంకొకటి, సమంత గారు మొన్న చీర కట్టుకునే పోయారు, ఓకేనా? చీర కట్టుకునే పోయారు. మరి ఎందుకు లాగారు? వాళ్ళకి దోలు ఎక్కువైందంటారా? మీరు ఇద్దరినీ సంజాయించాలా. ఇటు పెద్ద మనిషి తరం ఉన్నప్పుడు అటు తిట్టాలా, ఇటు తిడుతుంటే అది ఏమంటారు, దాన్ని ఒక పంచాయతీ, అది ఒక మంచి ఇది అంటారు. మీరు ఒకళ్ళనే తిట్టేసి ఇంకొకరిని వదిలితే యువతలో కోపం వస్తుంది కదా. మనం ఇద్దరినీ తిట్టాలా, అది బేసిక్ రూల్, మన దగ్గర ఉన్న రూల్ అది. నువ్వు అలా వేసుకోకూడదమ్మా, ఏమనాలి, అరే మీరు అలా లాగకూడదురా, వాళ్ళు వచ్చిన పని చూసుకుంటారా, మీకెంతకు అంత దోల అని వీళ్ళని తిట్టాలి బేసిక్గా. మీరు అది మర్చిపోయారు అనుకుంటా. అది మర్చిపోకుండా ఉంటే బాగుండేది అనిపించింది బేసిక్గా నాకు. అనసూయ గారు కొద్దిగా మాటలు అదుపులో మాట్లాడండి. రాజ్యాంగంలో రాసి పెట్టకపోవచ్చు, బట్ వందలాది మంది అందరూ చెప్పేది ఒకటే, డ్రెస్సులు కరెక్ట్గా లేవు,
అందుకనే చాలా బయట అలా జరుగుతున్నాయి అని అంటున్నారు. ఓకే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చదు. ఇప్పుడు 5 చేతులు సమానంగా ఉండదు కదా. అలానే మనం అందరం ఒకేలాగా ఉండరు, ఒక్కొక్కరి బిహేవియర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని మనం జడ్జ్ చేయకూడదు. బేసిక్గా ముందు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ముందు మీకు బుర్ర పెట్టి ఆలోచించండి. ఓకే, మీకు ఏంటి మెదడు బాగుంది, మీరు బాగా షార్పు, మీకు మీ హస్బెండ్ స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళు స్ట్రాంగ్ కాదు. ముందు మీ మాటలు కూడా స్ట్రాంగ్ ఉండాలి. మీకు జనాలంతా అప్రిషియేట్ చేసి అనుసూయ జిందాబాద్ అంటారు, అంతేనా? ఏదో అంటారు కదా, అదే అనుకోండి అని ఎవరు నెత్తి మీద కూర్చొని ఊరేగింపరు. ఓకేనా? మీరు ఒక మనిషిని గురించి చెత్త మాటలు, దమ్ము లేదు, అవి కరెక్ట్గా లేవు, అవి మాత్రమే కరెక్ట్గా లేవు. ఓకేనా? మీరు మాట్లాడింది మీరు దేనికి ఫైట్ చేస్తున్నారు నాది తెలియలే, కానీ మీ ఫైటింగ్ రాంగే, మీరు రాంగే. ముందు మీరు సాంప్రదాయంగా ఉండి, మీరు కరెక్ట్గా ఉండి, అప్పుడు అవతల వాళ్ళని జడ్జ్ చేయాలి. ఇది ఫ్యాషన్ అయ్యాది, మేము ఇలానే ఉంటాం అని చెప్పాలి. మీరు కూడా శారీకి వెళ్ళినప్పుడు, అంటే శారీ ఓపెనింగ్ అలా వెళ్ళినప్పుడు, మాల్ ఓపెనింగ్ అప్పుడు అక్కడ అన్ని అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు శారీ ఎందుకు కట్టుకొని బయటకు వస్తున్నారు మరి అంటే మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూడా నార్మల్గా వేసుకుని తిరుగుతారు కదా మామూలుగా, ఎక్కడికి బయటికి వెళ్ళినప్పుడు, సంథింగ్ ఎక్కడైనా ఉన్నప్పుడు. మరి అలాంటి బట్టలు వేసుకుని మీరు కూడా బయటికి రావచ్చు కదా. మరి మీరు ఎందుకు చీరలు కట్టుకొని బయటికి వెళ్తున్నారు? అంటే మీకు తెలుసు మీరు ఎక్కడ ఏంటి ఏ బట్టలు వేసుకోవాలనే సంగతి. మరి మీరు దాని గురించి మాట్లాడలేదు ఏంటి? నాకు అలా అనిపించింది, అడుగుతున్నాను అంతే. కాంట్రవర్షియల్కి వెళ్ళి నేను ఫేమస్ అవ్వదని అనుకోలేదు, కానీ నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అడుగుతున్నాను. ఆ మనిషిని అలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. శివాజీ గారు మాట్లాడింది 100కి 90% కరెక్టే, 10% ఎందుకంటే ఆ 2 మాటల వల్ల ఆయన మిస్టేక్. చెప్పిందంతా ఓకే, అంతే. అనుసూయ గారు, మీ నోరు మీరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నేను అందరిలాగా ఫేస్ చూపించుకొని, ఎక్కడో ఫేక్ ఐడీలు పెట్టుకొని, లేకపోతే వేరే దేవుళ్ళ గురించి నేను ఫోటోలు పెట్టుకొని కామెంట్ చేసే రకం అసలే కాదు. నాకు ఇక్కడ ఏమనిపించో అది మాత్రమే మాట్లాడతా, అంతే. అది తప్పో రాంగో అని నాకు తెలీదు. నాకు తప్పు అనిపిస్తే తప్పులాగే మాట్లాడతా, నాకు రైట్ అంటే నాకు రైట్ లాగానే మాట్లాడతా. ఒకరికి భయపడి నా ఐడెంటిటీ మార్చుకొని కామెంట్ చేసేదాన్ని అయితే కాదు. ఇప్పుడు మీరు ఎలా అన్నారో, చాతగాడం, ధైర్యం లేదు, దమ్ము లేదు అన్న వాళ్ళే ఫేక్ ఐడీస్ పెట్టుకొని కామెంట్స్ చేస్తారు. బట్ నేను అలానేం కాదు, నాకు ఏమనిపించింది అదే మాట్లాడతా, నాకేం ఫరక పడదు బేసిక్గా. ఓకేనా? మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొనే మాట్లాడండి. అది నేను మీకు చెప్పాలనుకున్నది మాత్రమే. చిన్మయ్య గారు, మీకు సంబంధం లేని విషయం మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు మీకే తెలియాలి. మీకు ఆల్రెడీ మీ మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు పెద్ద ఏమంటారు, ఇప్పుడు ఊళ్ళోని కాదులే, మామూలుగా ఒక మాట అండి, గొడవలు కొంప అని అంటారు చూడు. అనుసూయ గారు ఆయన ఇద్దరిని ఒక ఇంట్లో వేస్తే అదే మాట అంటాం మేము. ఓకేనా? మీరు ముందు ఇద్దరు అదుపులో మాట్లాడండి, అప్పుడు అందరికీ మంచిది. ఓకేనా? మీరు ముందు మంచిగా సాంప్రదాయంగా మంచిగా మాట్లాడితే అవతలు కూడా మిమ్మల్ని అంతే మంచిగా గౌరవిస్తారు. లేకపోయారు అనుకుని మిమ్మల్ని కూడా అలానే అంటాం. ఓకేనా? మీరు పిల్లల్ని ఎలా అన్నప్పుడు మీరు బాధపడ్డారు, పిల్లల్ని అన్న వాళ్ళకి మీరు ఏమన్నారు, ఓకే, అది కరెక్ట్. నీ ఫ్యామిలీ జోలికి వచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకున్నావు, ఓకే. కానీ స్టాండ్ తీసుకునే విధానంలో మనం కొన్ని మాటలు జారుతాం చూడండి, అవి జారకూడదు. స్టాండ్ తీసుకునే ఒక దాని మీదే ఉండాలి తప్ప నోటుకు వచ్చింది మనం మాట్లాడకూడదు. ఇప్పుడు మీరిద్దరు చేసేది కూడా అదే, నేను అనేది అది అనమాట. మిమ్మల్ని అందరు ట్యాగ్ చేస్తున్నారంటారు కదా. శివాజీ గారు అంటారు, వీడియోస్ అన్నీ పోతున్నాయి అని. నా వీడియో కూడా మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అదంటే మీరు ఇది వినాలి కదా, అందుకు. ఓకేనా?